ప్రభునందు అత్యంత ప్రియులంటుంటే మా ప్రియులందరికీ ప్రభు నామన మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనమును పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్ ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథం 7, 8 కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు అనేటువంటి భాగాన్ని అనుసరించి చివరి దినటువంటి మనము దేవుని బిడ్డలంగా లేఖనాలను అనుసరించి ప్రభు కొరకు నమ్మకముగా జీవించవలసిన వారంగా ఉంటున్నాం. ఆయన కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ విధంగా ఉన్నా ఆయనకు సాక్షులముగా, ఆయన ఎరిగినటువంటి వారముగా, ఆయన యొక్క నామాన్ని ప్రకటించే వారముగా, ఆయనకు మహిమ తీసుకొచ్చేటువంటి వారముగా, ఆయన నామ ఘనత కొరకు మనం జీవించవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు అందుకే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విషయాన్ని అనుసరించి దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 31వ వచనాన్ని ఆధారం చేసుకొని మనం కొన్ని విషయాలు మనం చూస్తూ ఉన్నాం. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారనే భాగాన్ని ఒక భాగంగా దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు తలంచినాం. ఈ దినమున కూడా ఒక భాగాన్ని తలస్తాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో నెబుకద్నెజరు అనేటువంటి రాజుగారు తాను యొక్క పెద్ద ఒక ప్రతిమను 60 మూరల పొడుగు 6 మూరల వెడల్పు ప్రతిమను, బంగారు ప్రతిమను, విగ్రహాన్ని చేసి పెట్టినాడు. అందరూ మొక్కాలి, తన సంస్థానముల్లో ఉన్న వాళ్ళందరినీ ఆ విగ్రహం యొక్క ప్రతిష్టకు అందరిని తీసుకుని వచ్చిన సందర్భంలో ప్రజలందరూ రాబడ్డారు. ఆ యొక్క ప్రతిష్టకు దాన్ని పూజించడానికి తిరిగి షడ్రక్, మెషక్, అబేద్నెగో అనేటువంటి వారు కూడా తీసుకుని రాబడ్డారు. అయితే వారిచ్చిన ఆర్డర్ ప్రకారము ఆ వీణే, విపంచిక సకల విధములకు వాయిద్యాలు వాయించినప్పుడు అందరూ సాగిలపడి మొక్కకపోతే అగ్నిగుండంలో వేయబడతారు అనేటువంటి విషయము జీవో బయలుదేరింది. ఈ సందర్భాన్ని అనుసరించి అందరూ మొక్కినారు, కానీ ఈ 3 వ్యక్తులు మొక్కలేదు. గమనించండి, ఎందుకు అనంటే మనం గమనించగలము, తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. గమనించండి, ఈ 3 వ్యక్తులు, ఈ యవనస్తులు దేవుణ్ణి ఎరిగినటువంటి వారు కాబట్టి దేవుని కొరకు వారు ఏ విధంగా నిలవబడినారు, దేవుని కొరకు నిలవబడ్డారు. అందుకొరకనే దేవుడు వారిని ఈరోజు మనకు సాక్ష్యంగా ఉంచినాడు. నీవు నేను కూడా విధంగా ఉండాలి. బబులోను లాంటి దేశంలో, బబులోను అంటేనే తారుమారేటువంటి యొక్క పరిస్థితి. ఈ దినాలలో ఎట్లా ఉన్నామంటే బబులోను యొక్క రాజ్యములో ఉన్నట్లు తారుమారేటువంటి యొక్క దినాలలో ఉన్నాం. బబులోను రాజు లాంటి రాజులు ఎక్కడ చూసినా ఈ పరిపాలన, బబులోను రాజు నేనే సాగాలని దినాల్లో ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క విగ్రహానికి తన యొక్క చేర్చిన విగ్రహానికి అందరూ మొక్కినారు, కానీ ఈ 3 వ్యక్తులు మొక్కలే. ఈ విషయాన్ని గురించి ఒక చిన్న భాగం, ఎందుకంటే ఇది ఒక గొప్ప పరీక్ష. ప్రతి వ్యక్తికి పై చదువుకోవాలనుకుంటే పరీక్షల్లో పాస్ అయినప్పుడే పైకి వెళ్తారు. దేవుడు అంచెలంచెలుగా ఈ 4 వ్యక్తులను దేవుడు ఎట్లా పైకి తీసుకొని వస్తున్నాడు. వీళ్ళు ఎవరనంటే దేవుణ్ణి ఎరిగినటువంటి వారు. దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలకు దేవుడు వారిని ఏ విధంగా పైకి తీసుకొని వస్తాడు. ఒక పరీక్ష ద్వారా వారికి ఒక ఉన్నతమైనటువంటి స్థానం. గత పాఠంలో చూసినాము, ఈ యొక్క విగ్రహానికి వాళ్ళు మొక్కలేదు. వారి యొక్క నెబుకద్నెజరు యొక్క ఆజ్ఞను తిరస్కరించబడింది, త్రోసివేయబడింది. దాన్ని బట్టి వారికి గొప్ప సంస్థానంలో ఆధిక్యతలు దొరికినాయి. ఈ దినాలలో కూడా ఈ విగ్రహాన్ని గురించి ఒక మాట మనం చదవాలని తలస్తున్నాం. అందరూ ఈ విగ్రహానికి మొక్కినారు, అందరూ సాగిలపడ్డారు. వీళ్ళు ఎవరంటే చదువు లేనటువంటి వాళ్ళు కాదు, అందరూ చదువుకున్నటువంటి వాళ్ళు, గొప్ప వాళ్ళే. కానీ ఒక మాట చెప్పాలంటే వీళ్ళు బబులోను చెరకు వచ్చిన బానిసలుగా వచ్చినటువంటి వాళ్ళు, కానీ దేవుని ఎరిగినటువంటి బిడ్డలు. వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ఏందనంటే ధర్మశాస్త్ర ప్రకారము ఆజ్ఞలలో నిర్గమకాండము 20వ అధ్యాయంలో మనం ఎరుగుదాం. భూమి మీద ఆయన తప్ప, యెహోవా దేవుని తప్ప ఎవరిని మొక్కకూడదు. రెండవది, ఏ విగ్రహాన్ని కూడా వాళ్ళు చేసుకోకూడదు, ఏ విగ్రహాన్ని కూడా చేయకూడదు, వాటికి సాగిలపడకూడదు. ఒకవేళ సాగిలపడ్డట్టయితే, మొక్కినట్లయితే వాని మీదకి ఎంతో ఉగ్రత వచ్చినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. అందుకనే దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞలను వాళ్ళు నెరవేర్చినారు. బైబిల్ ప్రకారంగా చెప్పాలనుకుంటే దేవుణ్ణి ఎరిగినటువంటి వారు దేవుని యొక్క ఆజ్ఞలను ఏ విధంగా వారు శిరస వహిస్తారనేటువంటి విషయాన్ని మనం ఎరగగలం.
అందుకనే దేవుని కొరకు దేవుని బిడ్డలుగా వారు నిలవబడ్డారు. అందుకనే దేవుడు వారిని గొప్ప సాక్షులుగా ఈరోజు మన ముందు నిలబెట్టినాడు. దేవుని బిడ్డలుగా నీవు నేను కూడా ఆ విధంగా మనం నిలబడాలని చెప్పేసేటువంటి యొక్క మాట మనకు ఆజ్ఞాపించబడుతుంది. అందుకనే వారు ఏ విధంగా ఉండాలంటే ఎప్పుడు కూడా ఈ వేరే వారిని ఎవరిని కూడా మొక్కొద్దు. నిర్గమకాండము 20వ అధ్యాయము 4వ వచనము, పైన ఆకాశం అందే గాని కింద భూమి ఎందే గాని భూమి కింద నీళ్ళ ఎందే ఉండు, దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడని యెహోవానగు నేను రోషము గల దేవుడు, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించును. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించేవాడిని. గమనించినారా? ఇప్పుడు ఏం చేసినాడు? దేవుడు వాళ్ళకు ఆజ్ఞ ఇచ్చినాడు ధర్మశాస్త్రంలో, భూమి ఆకాశం అందే గాని కింద భూమి మీద గాని భూమి కింద రూపం ఏ రూపాన్ని మీరు చేసుకోవద్దు అన్నారు. దీన్ని వాళ్ళు అనుసరించినారు. దేవుని ఎరిగినటువంటి వాళ్ళు కాబట్టి అనుసరించినారు. ఒకవేళ గనక వారు భయపడి పూజిస్తే ఏమైందంటే, ఏలైనగా నీ దేవుడిని యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పిస్తాను. 3-4 తరాలు వాళ్ళు దేవునికి భయపడ్డారు. వాళ్ళు దేవుని ఎన్నటువంటి వాళ్ళు కాబట్టి ఏం చేసినారు? వారు మేము అగ్నిగుండంలో పడినా పర్వాలేదు, మేము కాలిపోయినా పర్వాలేదు, దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, మేము నమ్మినటువంటి దేవుడు అలాంటి దేవుడు, రక్షించకపోయినా కూడా మేము మొక్కమనేటువంటి ఆ స్థిరమైనటువంటి విధానంలో ఉన్నాడు. ఇక్కడ ఇంకో చక్కని మాట నేను గుర్తు చేస్తున్నాను, చూడండి. 6వ వచనం, నిర్గమకాండము 26, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు. నన్ను ప్రేమించి యేసుక్రీస్తు ప్రభువు వారు భూలోకములో మానవుడిగా ఉన్నటువంటి దినములలో యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఈ విధంగా సెలవిచ్చినాడు. 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకుంటారు. ఇంకో మాట ఏమంటాడంటే 21వ వచనము, నా ఆజ్ఞను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. దేవుని ప్రేమించినటువంటి వారు దేవుని ఆజ్ఞలు గైకొంటారు. దేవుని ఆజ్ఞలు గైకొన్నటువంటి వారిని, దేవుని ప్రేమించేటువంటి వారికి ఓ చక్కని వాగ్దానం కూడా రాయబడి ఉంది. 91వ కీర్తన 14వ వచనం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుకనే అతన్ని తప్పించదను, అతడు నా నామము నెరిగినవాడు కనుకనే అతన్ని ఘనపరుస్తాను. 15, అతడు నాకు మొరపెట్టగా నేను ఉత్తరం ఇస్తాను, శ్రమలో నేను అతను తోడై ఉంటాను, అతన్ని విడిపించి అతను గొప్ప చేస్తాను, దీర్ఘాయు చేత అతని తృప్తిపరుస్తాను. నా రక్షణ ఎందుకు? అతను నన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమించినటువంటి గుర్తు ఏంటంటే ఆయన ఆజ్ఞలను పాటిస్తాడు, అనుసరిస్తాడు. అందుకనే షడ్రక్, మెషక్, అబేద్నెగో దేవుని ప్రేమించినటువంటి వారు, దేవుని ఆజ్ఞలు గౌరవించినారు. వారు మరణమైనా పర్వాలేదు, వాళ్ళు 7 అంతలు ఎక్కువ చేసుకున్నా పర్వాలేదు, కానీ మేము మొక్కమని దేవుని కొరకు నిలబడ్డారు. అందుకొరకనే దేవుడు వారిని విడిపించినాడు, దేవుడు గౌరవించినాడు కదా. దేవుని ఏం చేసినప్పుడు గొప్ప చేసినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, భయంకరమైన దినాలలో ఉన్నాం. ఒక విధంగా చూస్తే మన దేశంలో ఎక్కడ చూసినా విగ్రహారాధన ఎక్కువైపోయింది, ఆచారాలు ఎక్కువైపోయినాయి, పద్ధతులు ఎక్కువైపోయినాయి. ఈ దినాల్లో సంఘాల పరిస్థితి చూస్తే, విశ్వాస జీవితం చూస్తే కూడా ఏ రోటికాడి పాట ఆ రోటికాడి పాడినట్టే ఉంది. ఆత్మీయ జీవితంలో నష్టపోయినటువంటి దినాలలో ఉన్నాం. నువ్వు ప్రభు కొరకు నిలబడగలవా? నేను ఒక 2 విషయాలు మీకు గుర్తు చేస్తాను. ఈ సందర్భంగా గమనించండి. ఇక్కడ బంగారు యొక్క విగ్రహాన్ని పెట్టి మొక్కాలన్నారు. అందరూ మొక్కినారు, కానీ ఈ 3 వ్యక్తులు మొక్కలే. ఎందుకు మొక్కలంటే వీళ్ళు దేవుని ఎరిగినటువంటి వాళ్ళు. ఈ దినాలలో కూడా విగ్రహములు అనేటువంటి మాటకు వస్తే ఏంటి విగ్రహాలు? ఒక విధంగా చెప్పాలంటే, ఇంతకు ముందే నేను ఆదివారం ఈ పరిచర్య చేస్తున్నట్టు దినాల్లో చెప్తూ వచ్చినాను. ఏంటిది విగ్రహం అంటే బంగారు విగ్రహం. ఇది బంగారు. ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి బంగారం అని చెప్పేసి బంగారాన్ని ప్రేమించేవారు ఉన్నారు. దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నామో అది విగ్రహం. ఈ రోజుల్లో మానవుడి మనము సరే, అన్యులు అక్కడ సమస్థానాధిపతులు 127 సమస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, దేవుణ్ణి ఎరిగినటువంటి వాళ్ళు బంగారాన్ని ప్రేమించవచ్చు. వాళ్ళకు తెలియదు దేవుడు అంటే, వాళ్ళు ప్రేమించవచ్చు. కానీ దేవుని మనం కూడా దేవుని బిడ్డ ఈ రోజుల్లో ఎక్కడ చూసినా దేని మీద పడ్డారు మనుషులు, విశ్వాసులు అంటే బంగారం. ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటే ఎంత బంగారమో, ఎంత ఉన్నా సరిపోవడం లేదు. ఇంకోటి,
ఎంత బంగారం ఉండి అంత వేసుకుని వస్తేనే వాళ్ళకి అంత గౌరవం దొరుకుతుంది. ఆరంభ దినాలలో కావచ్చు, నేను ఎరుగుదును 2000 నుంచి అవతలి వరకు ఒక వ్యక్తి ఎవరైనా బంగారాన్ని ధరించుకుంటే, మనం కూడా ఇంతకుముందు మెడ్రాస్లో ఒక దాసుని యొక్క సాక్ష్యము, భక్సింగ్ గారి విషయం ఏం చెప్పినాడు అని ఒక పెద్ద గురించి మనం విన్నాం. ఆమె అన్ని ధరించుకొని వచ్చేసి భక్సింగ్ గారికి భోజనం పెడుతుంది రమ్మంటే తినకుండా పోయినాడు అని చెప్పేసి. ఇవన్నీ మనం ఎరుగుదాము. ఈ రోజుల్లో మనం ఏ విధంగా ఉంటున్నాం. కాబట్టి ఆ దినాలలో బంగారం వేసుకున్నా, ఏ ఆచారాలు చేసినా కూడా వానికి పరిచర్య కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఈ దినాలలో ఎంత బంగారం వేసుకుంటే అంత పులిపిటాలు ఎక్కి బోధలు చేపిస్తున్నారు. మనం అందరం ఎరుగుదాము. కాబట్టి ఈ రోజుల్లో మొదటిగా గమనించవలసి ఉంటే, ప్రతి వ్యక్తిలో బంగారం అనేటువంటి యొక్క ఆశ ఎక్కువైపోయింది. ఇది ఒకటి. కాబట్టి ఇది విశ్వాసులకు మనకు ఉండవలసిన యొక్క భేదమైంది. విశ్వాసుల మనం అన్యజనులకు ఉండవలసిన విషయమైంది. ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలని తెలుస్తున్నాం. ఒకటి, బంగారం మీద, వెండి మీద ఆశ, మక్కువ. ఇంకొక విషయం కూడా మనం బైబిల్ ప్రకారం చూస్తే, పాత నిబంధన కాలంలో చూస్తే, ఎందుకంటే ప్రతి ఒక్కడు ఈ విగ్రహాలను పూజిస్తున్నాం. ఎవరు పూజించాలంటే దేవుణ్ణి ఎవరైతే ఎరుగుతారో వాళ్ళు పూజించరు. పాత నిబంధన గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 15 గమనించండి. 23వ వచనం, 22, 23 సమూయేలు గారు సౌలుతో చెప్తున్నటువంటి యొక్క మాట ఏంటంటే 22, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్టు ఒకడు దహన బలులను అర్పించడం వలన దహన బలులను అర్పించడం వల్ల సంతోషించిన, ఆలోచించము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొంటయు, పొట్టేళ్లకు అర్పించడం కంటే మాట వెంటి శ్రేష్టం. 23, తిరుగుబాటు చేయట సోద చెప్పుడైన పాపంతో సమానం, మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహములు గృహదేవతలను పూజించడంతో సమానం. గమనించినారా? మాయా విగ్రహములు గృహదేవతలు ఏంటంటే మూర్ఖత. ఈ రోజుల్లో దేవుని దాసులుగా దేవుని వాక్యాన్ని ఎరిగి ఈ దైవిక క్రమంలో ఉండి ఇన్ని ఎరిగి కూడా మనం అనుసరించటం లేదు, పాటించటం లేదు. నెబుకద్నెజర్ లాగా ఏదైతే సంప్రదిస్తున్నారో మన పైన ఉన్నటువంటి వాళ్ళు, మన మీద ఆధిక్యత వహించేటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎట్లా నడిపిస్తున్నారో దాన్నే అనుసరిస్తున్నాం నెబుకద్నెజర్ లాగా. ఇది తప్పు అనడం లే. ఇంకోటి, ఇన్ని చెప్పినా కూడా వినడం లేదంటే మూర్ఖత. ఈ దినాలు ఎట్లుందంటే మూర్ఖపు దినాలలో ఉన్నాం. మూర్ఖునికి 3 లక్షణాలు ఉంటాయి. ఒకటి, వానికి అర్థం కాదు. రెండోది, చెప్తే కూడా చెయ్యడు. మూడోది ఏంటంటే నేను పట్టుకుందే కరెక్ట్ అనుకుంటాడు. ఈ దినాల్లో ఉన్నాము ప్రియులారా. దయచేసి గమనించండి. విగ్రహముల కంటే, అన్ని విగ్రహముల కంటే ఏంటంటే ఒక ఆశ. దేవుని కంటే దేన్ని ప్రేమిస్తున్నావు, అది ఒక విగ్రహం. రెండవది ఏంటంటే మూర్ఖత. మాయా విగ్రహాలంట, గృహదేవతలంట. మూర్ఖత. ఎంత చెప్పినా కూడా వినకుండా, దేవుని వాక్యంలో ఇన్ని మాటలు ఉన్నాయి, ఇంతమంది గురించింది, వినకుండా అదే ప్రకారం నీకు నీవే రైట్ అనుకుని పోతున్నావంటే ఇది కూడా పెద్ద విగ్రహం. ఈ విగ్రహార్థికులు ఎవరు కూడా దేవుడు ఇష్టపడడు, వీళ్ళకు దేవుని రాజ్యం లేదనే విషయాన్ని మనం ఎరగాలి. మూడో విషయం కూడా నేను గుర్తు చేస్తున్నాను, వినండి. కొలసీ పత్రికలో ఈ విధంగా పౌలు గారు చెప్తూ వచ్చినాడు. కొలసీ పత్రిక 3వ అధ్యాయం, కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో ఈ విధంగా దేవుని దాసుడు పౌలు గారు నూతన నిబంధన సంఘాలలో ఉన్నటువంటి కొలసీ సంఘానికి రాస్తున్నటువంటి మాట నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. 3వ అధ్యాయము 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్ష. ఈ రోజులు ఏముంది? ఒకటి, బంగారం మీద పడ్డాము. రెండవది విగ్రహారాధనైన ధనాపేక్ష. ప్రతి ఒక్కరికి ఆశ పట్టుకుంది. ధనాశ. బైబిల్ ప్రకారంగా ధనాశ సమస్త కీడులకు మూలం. దాన్ని ఎవడు ఆశిస్తాడో వాడు ఎంత నాశనానికి గురవుతాడో మనకు తెలుసు. పౌలు చెప్పినాడు, తిమోతి పత్రికలు చెప్తా ఉంటాడు, దాన్ని ఆశించిన వారు నాశనంలోను, ఉరిలోను, ఉచ్చుల్లోను, అవివేకయుక్తం అంటే హానికరమైన దాంట్లో పడతారు. కాబట్టి ప్రతి ఒక్కరికి డబ్బు మీద ఆశ. సంఘాలు ఇదే గొడవ. డబ్బు రాకపోతే ఏ గొడవ ఉండదు. ప్రతి ఒక్కరికి డబ్బే కావాలి, డబ్బు సంచే కావాలి, పెట్టే కావాలి. కాబట్టి ఎక్కడ చూసినా అదే కొట్లాటలు. ఏంటంటే ఇది పెద్ద విగ్రహం ఈ దినాలలో మన సంఘాలలో చేరింది. ఇది ఒకప్పుడు దేవుని బిడలలో, దేవుని దాసులలో డబ్బుని గౌరవించే వాళ్ళు కాదు. ఆది కాలంలో చూస్తే కాళ్ళ దగ్గర డబ్బులు పెట్టినట్టుంది. ఇప్పుడు నెత్తికెక్కింది.
లోకస్తులు ఏం చేస్తారంటే ఈ డబ్బుకు ఒక పేరు పెట్టినారు, ధన ధన అని ఆ ఒక పేరు పెట్టి మొక్కుతా ఉంటారు. మనం ఆ విగ్రహం పెట్టంగానే దీన్ని మాత్రం మనం పాటిస్తూ ఉన్నాం. అంటే ఏం చేస్తున్నాము? దేవుని ఉగ్రతకు మనం పాత్రులమై ఉంటున్నాం. ఒకటి బంగారము, రెండవది మూర్ఖత అనే విగ్రహము, మూడవది ధనాపేక్ష. ఇది పెద్ద విగ్రహము. ప్రతి ఒక్కరికి ఈ విగ్రహం పట్టుకుంది. దీన్ని ఎవడైతే నిరాకరిస్తాడో అతడు దేవుని ప్రేమించినవాడు, దేవుని ఆజ్ఞను అనుసరిస్తున్నాడు. ఆ వ్యక్తి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ వ్యక్తిని దేవుడు గణపరుస్తాడు, మనుషులు గణపరచకపోవచ్చు. అందుకనే దాని షడ్రక్, మెషక్, అబేద్నెగో బంగారు విగ్రహాన్ని అందరూ మొక్కలేదు. అట్లనే వారు అగ్నిగుండానికి కూడా వెళ్తాం అనుకుని సిద్ధంగా ఉన్నారు. దేవుడు కాపాడినాడు. బబులోని యొక్క సమస్థానములో ఆ ముగ్గురు వ్యక్తులను గొప్ప స్థానంలో ఉంచినాడు. నీవు నేను కూడా ఉండాలనుకుంటే, ఒకవేళ ఇక్కడ మనకు దొరకకపోవచ్చు, దేవుని సన్నిధిలో సన్మానము, దేవుని దగ్గర పరలోకములో గొప్ప బహుమానములు, ఆధిక్యతలు మనం పొందాలనుకుంటే ఈ లోకములోనే ఈ దేహంలో ఉన్నప్పుడు వారు ఏ విధంగా ఉన్నారో మనం కూడా ఆ విధంగా ఉందాము. ఆ విధంగా తమ దేవుని వారు గొప్ప కార్యాలు చేస్తారు. బబులోని దేశమంతా ఎట్లా తెలియపరచబడిందో సహవాసములోను ఈ లోకములోను. అంతేకాదు దేవుని రాజ్యంలో రేపు నీకు ఆ యొక్క ఘనత మనకు దొరుకుతుంది. కార్యారంభం కంటే కార్యాంతం మేలు. ఏ విధంగా ఉన్నామో ఇది గ్రహించి ప్రభు కొరకు వారిలాగా మనం కూడా సాక్ష్యంగా ఉందాం. ఆ విధంగా ఉండక ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, బాగానే దీవించండి. నిన్న నేడు ఏకృతిగా ఉన్నావు. షడ్రక్, మెషక్, అబేద్నెగోను కాపాడిన దేవుడు మమ్మల్ని కూడా కాపాడుతావు. మాకు కూడా అలాంటి విధంగా నీ బిడ్డలకు వినేవారికి కూడా నిలబెట్టండి, బలపరచండి. ఈ బబులోను యొక్క దేశము లాంటి తారుమారు యొక్క రాజ్యములో ఉన్నటువంటి మమ్మలను నీ కృప చూపి సహాయపడమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికి ప్రైజ్ లార్డ్.